మరి కాసేపట్లో ఢిల్లీలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరగనుంది. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆహ్వానం మేరకు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు ఈ మీటింగ్ కు హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాలలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై అధ్యక్షతలతో ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా పాల్గొంటారు. రైట్, ఇక మరి కాసేపట్లో ఢిల్లీలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరగబోతోంది. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆహ్వానం మేరకు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు ఈ మీటింగ్ కు హాజరు కాబోతున్నారు. ఆయా రాష్ట్రాలలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చలు జరపనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. నూతన బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సంబంధించినటువంటిది ఏదైతే ప్రమాణ స్వీకారం అయ్యాక మొట్టమొదటిసారిగా మనకు ఈ రోజు 9:30 గంటల అంటే కొద్దిసేపట్లో ఏదైతే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ప్రారంభం కాబోతుంది. అయితే మొట్టమొదటిసారిగా ఈ సమావేశము అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రాలకు అధ్యక్షులకు సంబంధించినటువంటిది కీలకంగా రానున్నటువంటి ఏదైతే ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో చాలా కీలకమైనటువంటి సమావేశాలు ఒకదాని తర్వాత ఒకటి ఈ రోజు అంటే దాదాపు 10 గంటల నుంచి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక ఏదైతే బీజేపీ సెంట్రల్ కార్యాలయంలో ఈ రోజు కీలకమైనటువంటి సమావేశాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విధంగా కూడా ఆ సమావేశాలు జరగబోతున్నాయి. అయితే ఇందులో దాదాపు నిన్న ఏదైతే ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి వివిధ రాష్ట్రాల చీఫ్లు కూడా అందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఢిల్లీలో. దీనితో ఈ రోజు జరగబోయేటటువంటి కీలకమైనటువంటి సమావేశంలో మరొకసారి ఏదైతే ఇక్కడ అంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంత కీలకమైనటువంటి సమాచారం తీసుకోవడము, తర్వాత అంతేకాకుండా రాష్ట్రాల చీఫ్లతోటి రానున్నటువంటి ఎన్నికల్లో ఏ విధంగా వెళ్ళాలి, వారికి ఉన్నటువంటి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలను వీటన్నిటినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా అంటే ఇక్కడ ఒక్కొక్కరిని పర్సనల్ గా ఒక్కొక్క రాష్ట్రానికి కూర్చోపెట్టి వాటితో పూర్తి సమాచారాన్ని తీసుకునేట విధంగా కూడా ఈ రోజు బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సమావేశము మొట్టమొదటి సమావేశం చాలా కీలకం కానున్నది. కొద్దిసేపట్లో ఏదైతే దాదాపు 10:30 సమయంలో సెంట్రల్ ఆఫీస్ ప్రధాన కార్యాలయానికి అందరూ చేరుకుంటారు. అప్పటి నుంచి కూడా దాదాపు ఈ సమావేశంలో ఇటు కీలకంగా ఇంతకు ముందు ఏదైతే బీజేపీలో ఉన్నటువంటి సీనియర్లు కొంతమంది కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇందులో బిఎల్ సంతోష్ కూడా సమావేశంలో జాయిన్ అవుతున్నారు అన్నటువంటిది సమాచారము. మరి దాదాపు 10:30 నుంచి ప్రారంభమయ్యాక కంటిన్యూగా ఒక్కొక్క రాష్ట్రానికి ఉన్నటువంటి ఏదైతే చీఫ్లతో చర్చలు అనుకోవచ్చు, ఈ రానున్నటువంటి కోల్కతా అనుకోవచ్చు, తమిళనాడు అనుకోవచ్చు, కేరళ అనుకోవచ్చు, అనేక రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళతో కూడా ముందుగా మనకు ఉండేటటువంటి ఏదైతే ఎలక్షన్ కి వీటిపై ప్రత్యేకంగా చర్చలు ఒకవైపు, తర్వాత వివిధ రాష్ట్రాలను పర్సనల్ గా ఒక్కొక్కరిని కూడా ఒక్కొక్క టీం ని పిలిచేసి ప్రత్యేకమైనటువంటి సమావేశాలు కూడా ఈ రోజు మొట్టమొదటి సమావేశం జరుగుతుంది. కానీ బీజేపీ ఏదైతే జాతీయ అధ్యక్షునికి ఏదైతే మొట్టమొదటి సమావేశంలో నిన్న జరిగినటువంటి ఏదైతే ప్రమాణ స్వీకారం తర్వాత జరిగేటటువంటి సమావేశము చాలా కీలకమైనటువంటి సమావేశం ఈ రోజు ఢిల్లీ వేదిక కానున్నది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళా.